హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు 12వ పీఆర్సీ కమిటీ అమలుపై సంచలన ప్రకటన అయితే వస్తుందంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మనకు అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ వివరాలు ఏంటైతే వివరంగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన డిమాండ్లపై ఏపీ జేఏసీ అమరావతి గళమెత్తింది. విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్‌జీఓ హోంలో మంగళవారం నాడు నిర్వహించిన ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక రకమైన యుద్ధ ప్రాతిపదికన సాగింది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నాయకులు పాల్గొని తమ ఆవేదననైతే పంచుకున్నారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ గారు మీడియా ముందుకొచ్చి ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఆర్సీ ప్రకటనలపై సంచలన డిమాండ్లనైతే ఉంచారు. ప్రభుత్వం ఈ సమావేశాలను కేవలం రాజకీయ చర్చలకే పరిమితం చేయకుండా ఉద్యోగుల పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ నియామకంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్నైతే అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని వారు గట్టిగా కోరారు. ముఖ్యంగా 12వ వేతన సవరణ కమిటీ పీఆర్సీ నియామకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపనపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ కమిటీని 2023 జూలై మాసంలోనే నియమించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కమిషన్ నియామకం జరగకపోవడం వల్ల ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. అందుకే బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపే పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎవరో తేల్చాలని, ఆ నియామకంపై ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మరి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేస్తేనే ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని, ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదు, ఉద్యోగుల హక్కు అని వారు స్పష్టం చేశారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతున్న 33 ఏళ్ల సర్వీస్ నిబంధన గురించి విద్యాసాగర్ గారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని బలవంతంగా రిటైర్ చేయిస్తారనే వార్తలపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నిబంధన కొత్తగా వచ్చింది కాదని, దాదాపు 4 దశాబ్దాలుగా చట్టంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలో ఏమైనా మార్పులు చేయాలని భావిస్తే అది ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని హెచ్చరించారు. ఏదైనా సవరణ చేసే ముందు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో ముఖాముఖి చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలనైతే కోరారు. మరి ఈ నెల 20 తేదీలోపు ఉద్యోగ సంఘాల తరపున ఉన్న అన్ని అభ్యంతరాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొట్టే ఏ నిబంధనను తాము ఒప్పుకోబోమని వారు భరోసా ఇచ్చారు. ఉద్యోగులు తమ సర్వీసు ముగిసిన తర్వాత గౌరవప్రదంగా జీవితం గడపడానికి అవసరమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై కూడా నాయకులు గొంతు విప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న గ్రాట్యుటీ, పీఎఫ్ మరియు కమ్యుటేషన్ సొమ్ము కోసం పెన్షనర్లు ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఈ జాప్యాన్ని తక్షణమే నివారించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. నిబంధనల ప్రకారంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానమైన ఓపీఎస్‌కి తీసుకురావాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన సీపీఎస్ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడం అత్యవసరమని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకులాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను కూడా సమావేశంలో అయితే చర్చించారు. ఇక సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినట్లే ఈ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని అయితే కోరారు. అలాగే సమాజంలోని నిరుపేదలకు సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, వారిని కూడా ప్రభుత్వ కుటుంబ సభ్యులుగా గుర్తించాలి అని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆహ్, సన్ సరిదిద్దాలనైతే సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన
నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఈ పోరాటంలో భాగంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12న ఈరోజు నిర్వహించబోయే ఆహ్, సమా సమావేశంలో ఏపీ జేఏసీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భోజన విరామం సమయంలో ఉద్యోగులందరూ కలిసి శాంతియుత నిరసన ప్రదర్శనలు చేయాలని చేపట్టాలనైతే నిర్ణయించారు. ఇక మరోవైపు మానవీయ కోణంలో పంచాయతీరాజ్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కరోనా మరియు ఇతర కారణాల వల్ల మరణించిన సుమారు 950 మంది టీచర్ల కుటుంబాలు నేడు వీధిన పడ్డాయని, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు కంపాషనేట్ అపార్ట్‌మెంట్ కింద వెంటనే ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అటు కుటుంబాలకు ఇచ్చే ప్రాణవాయువు అని వారు అభివర్ణించారు. చివరగా ఉద్యోగులందరికీ అత్యంత ప్రధానమైన ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలనైతే కోరారు. ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ కార్డులు చాలా ఆసుపత్రులలో పనిచేయటం లేదని, నహోదరహిత వైద్య సేవలు అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక కమిటీని సమావేశపరిచి హెల్త్ కార్డుల పనితీరును మెరుగుపరచాలని మరియు ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాలలోపు 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్రంలోని సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో తమ ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ నేతలైతే హెచ్చరించారు.